Hello dear students, welcome back to our channel. My dear students, అతి త్వరలో రాబోతున్నటువంటి రైల్వే నోటిఫికేషన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్తో పాటుగా గ్రూప్ డి అదేవిధంగా ఇతర నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నోటిఫికేషన్స్ కూడా జనరల్ స్టడీస్ అనేది అత్యంత ప్రాధాన్యతమైనది. ప్రత్యేకంగా రైల్వే వచ్చేసరికి జనరల్ సైన్స్ అనేది 25 నుంచి 30 మార్కుల దాకా లేదా 25 నుంచి 30 ప్రశ్నలు వెయిటేజ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇది. 25 నుండి 30 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ అది ఏంది? జనరల్ సైన్స్. 30 ప్రశ్నలు 30 మార్కులు, లేదు 25 ప్రశ్నలు వస్తే 25 మార్కులు. సో గతంలో 30 ప్రశ్నలు వచ్చినటువంటి షిఫ్ట్లు ఉన్నాయి, 25 ప్రశ్నలు వచ్చినటువంటి షిఫ్ట్లు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, మొత్తానికి ఈ రైల్వేకి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ సిలబస్ చాలామందికి ఏ పుస్తకాలు చదవాలో తెలియదు. అదేవిధంగా ఏ సిలబస్, అసలు రైల్వే సిలబస్ ఏంటనే దాని మీద కూడా క్లారిఫికేషన్ అనేది లేదు. సో అందుకనే మీ ముందుకు రైల్వే పూర్తిగా జనరల్ సైన్స్ సిలబస్తో పాటుగా జనరల్ సైన్స్కు మార్కెట్లో మరి ఏ పుస్తకం కొనవసరం లేకుండా మీకు ప్రత్యేకంగా జనరల్ సైన్స్ రైల్వే కోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి పీడిఎఫ్స్ అవైలబుల్లో ఉన్నాయి, జనరల్ సైన్స్ క్లాసెస్ అవైలబుల్లో ఉన్నాయి. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ముందు జనరల్ సైన్స్ సిలబస్ ఏంటనేది చూద్దాం. మరి ఫిజిక్స్ నుంచి మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకేనండి. సో ఈ మొదటగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే తెలుగులో కొలతలు మరియు ప్రమాణాలు అని చెప్పేసి మొదటి పాఠం అండి. ప్రమాణాలు, కొలతలు మరియు ప్రమాణాలు అనేది మొదటి పాఠం. ఓకేనా. సో గతంలో జరిగిన రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నల ఆధారం చేసుకొని ఈ సిలబస్ అనేది రూపొందించడం జరిగింది. ఇదే సిలబస్ అనుగుణంగా మీకు ప్రత్యేకంగా జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్, జనరల్ సైన్స్ పీడిఎఫ్స్, అదేవిధంగా బయాలజీ వీడియో క్లాసెస్ ప్లస్ మీకు ఒక 2000 బిట్లు టెస్ట్ సిరీస్ అని రూపొందించడం జరిగింది. సో మొదటగా ఫిజిక్స్లో మొదటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, రెండోది ఏంటంటే ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్ అని చెప్పి ఇదొక 2 చాప్టర్స్. బలము, ఓకేనండి, బలము మరియు చలనానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, చలన సిద్ధాంతాలు, లాస్ ఆఫ్ మోషన్. అంటే మీరు ఇక్కడ చదువుకుని ఉంటారు ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకేనండి. ఇలా కొన్ని మీకు నియమాలు ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో ఈ చాప్టర్లో ఈ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం లాస్ ఆఫ్ మోషన్స్లో. ఓకేనండి. మరి మూడవ పాఠంలో ఇందులో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి వర్క్ అండి, వర్క్ పని, మరి ఎనర్జీ అండ్ తర్వాత పవర్. ఓకేనండి, వర్క్, పవర్, ఎనర్జీ. ఓకేనండి, వర్క్, పవర్, ఎనర్జీ. ఇక్కడ మీరు కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. సో మీకు తెలుసు ఆల్రెడీ K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ, ఇవన్నీ మీకు తెలుసు. దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా వర్క్, ఎనర్జీ, పవర్లో డిస్కస్ చేస్తారు. అండ్ తర్వాత ఉన్నటువంటి పాఠం ఏంటంటే గ్రావిటేషన్, గురుత్వాకర్షణ అని పిలుస్తున్న పాఠము. అదేవిధంగా ప్రెజర్, ఓకేనండి, పీడనము అని చెప్పేసి అంటారు. సో పీడనం అని చెప్పి అంటారండి. ఈ పీడనం అనే పాఠం ఫిజిక్స్ నుంచి. సో గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ బలము లేదా గురుత్వాకర్షణ శక్తి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం సార్ ఈ టాపిక్లో, గురుత్వాకర్షణ. ఓకే. మరి తర్వాత పాఠం తీసుకుంటే సౌండ్ అంటే ధ్వని, సౌండ్ అంటే ధ్వని. ఓకేనండి, ధ్వని. సో సౌండ్ అంటే ఏంటి, సౌండ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సౌండ్ యొక్క ధర్మాలు ఏంటి, సౌండ్ యొక్క ధర్మాలు లేదా అనువర్తనాలు, ప్రాపర్టీస్ అంటే అనువర్తనాలు అంటే ఏంటి, ఈ సౌండ్ని ఎలా అప్లై చేస్తాం, అదేవిధంగా సౌండ్కి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్, అన్ని అంశాలు కూడా ఈ సౌండ్ అనే పాఠంలోనే మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సౌండ్ అనే పాఠం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత పాఠం ఏంటంటే వేవ్స్ అండి. తర్వాత పాఠం ఏంటండి వేవ్స్ అంటే తరంగాలు అని చెప్పేసి అంటారండి. ఈ తరంగాలు, ఎన్ని రకాల తరంగాలు ఉన్నాయి, తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి, తరంగాల మధ్య ఉన్న దూరం అంటే ఏంటి, తరంగాలకు సంబంధించినటువంటి అనువర్తనాలు ఏంది, తరంగాలకు సంబంధించినటువంటి ధర్మాలు ఏంది,
తరంగాలకు సంబంధించినటువంటి కొన్ని లెక్కలు కూడా రైల్వేలో మనకి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్స్తో కూడినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు రూపొందించడం జరిగింది. అద్భుతమైనటువంటి లెక్కలను మీకు ఫిజిక్స్లో ఫార్ములాస్తో పాటుగా ఆ లెక్కలను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మీకున్నటువంటి జనరల్ సైన్స్ పీడిఎఫ్లో. తర్వాత హీట్, ఉష్ణం అంటారండి. ఉష్ణం అంటే గతంలో రైల్వేలో దీని నుంచి ప్రశ్న ఒకటి డైరెక్ట్గా అడగడం జరిగింది. స్పెసిఫిక్ హీట్ కలిగినటువంటి ఓకేనండి విశిష్టోష్ణం కలిగినటువంటి ఫలం ఏది అని చెప్పి గతంలో అడగడం జరిగింది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, మీరు దానికి ఆన్సర్ చేయండి. మామిడి, కర్బూజా అని చెప్పి అంటున్నాం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు తెలియజేయండి. ఇలాంటి అంశాలు అంటే ఇక ప్రతి చాప్టర్కి ప్రాపర్టీస్తో పాటు అప్లికేషన్స్ కూడా మీకు చాలా నీట్గా రాయడం జరిగింది. పీడిఎఫ్ అనేది రూపొందించడం జరిగింది. అదేవిధంగా క్లాసెస్ కూడా. తర్వాత ఫ్రిక్షన్ ఘర్షణ అంటామండి. ఫ్రిక్షన్ అంటే ఘర్షణ. సో ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా ఇదే రైల్వేకి సంబంధించి లైట్. సో చాలా కాలంగా వస్తున్నటువంటి టాపిక్ అండి ఇది. కాంతి యొక్క ధర్మాలు, కాంతి యొక్క సిద్ధాంతాలు, కాంతి యొక్క చలనాలు. ఈ కాంతి అనేది ఎవ్రీడే లైఫ్, ప్రతిరోజు మన లైఫ్లో కాంతి అనేది కాంతికి సంబంధించినటువంటి అంశాలు. అండ్ సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటి, వివిధ పదార్థాల పరావర్తనం. అదేవిధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు కదండి, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్షన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి, ఓకేనండి. ఇలాంటి మైరేజెస్ అంటే ఏంటి, లేదా దాన్నే మనం ప్రతిబింబాలు లేదా ఎండమావులు అంటారు కదా. ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ లైట్ అనే టాపిక్ నుంచి మనకు అడగడం జరుగుతుంది. ఇక్కడ కూడా లైట్ ఇయర్ మీద గతంలో ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, మీరు అందరూ గుర్తు చేసుకోండి ఇక్కడ, ఓకేనా. తర్వాత కరెంట్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత మ్యాగ్నెటిజం, అయస్కాంతం అని చెప్పేసి అంటారు, అయస్కాంత తత్వం అంటారు. అయస్కాంతం అనే పాఠం ఇంపార్టెంట్. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డివైజెస్ అంటే వేరు రకాల పరికరాలు, ఆ పరికరాల యొక్క ఉపయోగాలు, నిత్య జీవితంలో ఆ పరికరాల యొక్క ఉపయోగాలు ఏంటి అనే అంశాలు కూడా మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఫిజిక్స్కి సంబంధించి 12 చాప్టర్లు మీరు చదవాల్సి ఉంటుంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫోర్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్. తర్వాత గ్రావిటేషన్, ప్రెజర్ 2 పాఠాలు, ఓకేనా. గురుత్వాకర్షణ మరియు పీడనము. సౌండ్ అంటే ధ్వని, లైట్ అంటే కాంతి, వేవ్ అంటే తరంగాలు, ఫ్రిక్షన్ అంటే ఘర్షణ, లైట్ అంటే కాంతి, కరెంట్, ఎలక్ట్రిసిటీ విద్యుత్ శక్తి, అదేవిధంగా మ్యాగ్నెటిజం అయస్కాంతం. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డివైజెస్ వేరు పరికరాలు, వాటి యొక్క ఉపయోగాలు అనేటివి ఏవైతే ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. తర్వాత కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్దాం సార్. కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, ఓకేనండి. కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి. సో వీడియో క్లాసెస్లో ఫిజిక్స్ అద్భుతమైనటువంటి లెక్చరర్తో చెప్పించడం జరిగింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్ వీళ్ళు ఈనాడు మరియు కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే పత్రికలు ఉన్నాయో కొన్ని ప్రధాన పత్రికల్లో కాలమిస్ట్గా పనిచేస్తున్నటువంటి సార్ ఈ వీడియోస్ని చెప్పడం జరిగిందనమాట. ఫిజిక్స్ ఎక్స్పర్టైజ్డ్ టీచర్స్ అనమాట. అండ్ అదేవిధంగా కెమిస్ట్రీకి వచ్చేసరికి మ్యాటర్, పదార్థం అంటే ఏంటి, ఓకేనండి. మ్యాటర్ పదార్థం అంటే ఏంటి. అదేవిధంగా అటామిక్ స్ట్రక్చర్ ఏదండి, పరమాణు నిర్మాణం అంటారు కదా, అటామిక్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనం అంటాం. సో 2వ పాఠం వచ్చేసరికి పరమాణు నిర్మాణం అనేది 2వ పాఠం. సో అటామిక్ స్ట్రక్చర్లోని సిద్ధాంతాలు ఏంది, ఏ శాస్త్రవేత్త ఏం చెప్పారు అనే అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత మ్యాటర్, పదార్థం అంటే ఏంది అనే దాని మీద కూడా మనకి ఇక్కడ క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ కూడా, అద్భుతమైన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. తర్వాత కెమికల్ రియాక్షన్స్, రసాయన సమీకరణాలు, ఓకేనండి. రసాయనిక సమీకరణాలు, ఏ కెమికల్ రియాక్షన్ ఏంటి, జనరల్గా ఏ పదార్థం దేంతో రియాక్ట్ అవుతుంది, రియాక్టివిటీస్, ఓకేనండి. ఏ రసాయనం దేనితో చర్య పొందుతుంది అనేక అంశాలన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్లో మీరు చూస్తారు. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎలా మనము క్లాసిఫై చేస్తాము, మూలకాలు మరియు వర్గీకరణ అని చెప్పేసి మనం అంటామండి. మూలకాల వర్గీకరణ అంటే ఇక్కడ మనం ఏం చదువుతాం సార్, ఇక్కడ పీరియాడిక్ టేబుల్ ఏదైతుందో పీరియాడిక్ టేబుల్ని పూర్తి స్థాయిలో ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయన చర్యలు, రసాయనిక చర్యలు అంటారు. సో ఇది ఈ పాఠం. తర్వాత కెమికల్ బాండింగ్ అంటే రసాయన బంధము అని చెప్పేసి అంటారండి, రసాయన బంధం. సో రసాయన బంధానికి సంబంధించినటువంటి అంశాలు, కెమికల్ బాండింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. సో దీని నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ రైల్వేలో మోస్ట్ స్పెసిఫిక్గా ఇవ్వండి ఈ 6వ పాఠం నుంచి ఎక్కువగా అడుగుతారు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. అంటే
లోహాలు మరియు అలోహాలు అంటే ఏంటి, లోహాలు మరియు అలోహాలు అంటే ఏంటి అనే అంశం మీద ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయండి. తర్వాత ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఆక్సీకరణం మరియు క్షయకరణం ఏదండి, ఆక్సీకరణం మరియు క్షయకరణం అని పిలుస్తున్నటువంటి ఈ పాఠం నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకేనా, ఆక్సీకరణం మరియు క్షయకరణం. తర్వాత కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే ఈ పాఠం ఏంటంటే మన నిత్య జీవితంలోనే రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మనకి ఇంటర్మీడియట్ ఎన్సీఆర్టీ పుస్తకం ఏదైతుందో ఎన్సీఆర్టీ పుస్తకం తీసుకోబడినటువంటి టాపిక్స్ అనమాట. సో కెమిస్ట్రీలో ఉన్నటువంటి పాఠాలను తీసుకుంటే మ్యాటర్ ఒకటి, అటామిక్ స్ట్రక్చరు, కెమికల్ రియాక్షన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మూలకాల వర్గీకరణ అండ్ కెమికల్ బాండింగ్ రసాయనిక బంధము, మెటల్స్ అండ్ నాన్ మెటల్ లోహాలు అలోహాలు, తర్వాత ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఆక్సీకరణ క్షయకరణ సంబంధిత అంశాలు, తర్వాత కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ నిత్య జీవితంలో రసాయనిక శాస్త్రం. ఈ అంశాలన్నీ కూడా మనం బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అదేవిధంగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఈ ఫిజిక్స్ పార్ట్ మీకు తెలుసు, కెమిస్ట్రీ పార్ట్ మీకు తెలుసు. మరి బయాలజీ పార్ట్కి వెళ్దాం సార్. బయాలజీ పార్ట్లో మనకి బయాలజీ కూడా 6 నుండి 9 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మనకి 3 కలిపి మనకి 3 సబ్జెక్టులు కలిపి 3 8ల 24 కానీ లేదా 3 9ల 27 మార్కులు, ఇక్కడ 24 మార్కులు గుర్తుపెట్టండి, 24 మార్కులు 27 మార్కులు. సో దీనికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అయితే బయాలజీలో ఉన్నటువంటి సిలబస్ ఏంది బయాలజీలో? సో బయాలజీలో ఉన్నటువంటి అంశాలను తీసుకుంటే వర్గీకరణ శాస్త్రము అంటే ఏంటంటే ఈ జీవులను ఎలా వర్గీకరిస్తాము, వృక్షజాతి లేదా జంతుజాతి లేదా వృక్షరాజ్యము జంతురాజ్యం. ఓకేనండి, ఈ వర్గీకరణకి వచ్చేసరికి వృక్ష వర్గీకరణ అదేవిధంగా జంతువుల వర్గీకరణ ఈ అంశాలను మొదటి పాఠంలో మనం అధ్యయనం చేస్తాం. తర్వాత సైటాలజీ అంటే కణజీవ శాస్త్రము అని చెప్పేసి అంటాం సార్. కణజీవ శాస్త్రం అంటే కణానికి సంబంధించినటువంటి నిర్మాణము, కణం లోపల ఉన్నటువంటి భాగాలు, అదే కణాంగాలు లేదా సెల్ ఆర్గనెల్లిస్ అంటాం. సెల్ ఆర్గనెల్లిస్తో పాటుగా అండ్ సెల్కి సంబంధించిన థియరీస్, అదేవిధంగా కణ విభజన అని చెప్పేసి మనం అంటాం సార్. ఏదండి కణ విభజన. సో కణ విభజన సంబంధిత అంశాలు ఈ పాఠంలో చదువుతాం. తర్వాత రైల్వేలో ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏదంటే జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రం అని చెప్పి అంటాం సార్. ఈ జన్యు శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను మనం పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తాం. తర్వాత ఎవల్యూషన్ అంటే పరిణామక్రమం అని చెప్పి మనం అంటాం సార్. ఏదండి పరిణామక్రమం. సో పరిణామక్రమం అదేవిధంగా పరిణామక్రమానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు, మరి పరిణామక్రమానికి సంబంధించి శాస్త్రవేత్తల్లో ప్రధానంగా ఉన్న వ్యక్తి చార్లెస్ డార్విన్. ఈ చార్లెస్ డార్విన్ గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అండ్ తర్వాత టిష్యూస్ అంటే ఏంది సార్? కణజాలాలు, వృక్ష కణజాలాలు మరియు జంతు కణజాలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత వృక్షరాజ్యము జంతురాజ్యం, ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే ఇంట్రడక్షన్ నేర్చుకుంటాము. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ పూర్తి స్థాయిలో కేస్ స్టడీ, పూర్తి స్థాయిలో వీటి గురించి మన అధ్యయనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఓకేనా. అండ్ రైల్వేలో కామన్గా వచ్చే టాపిక్ ఇది ప్యాథాలజీ అంటే వ్యాధి విజ్ఞాన శాస్త్రము అని చెప్పి అంటాం. ఏదండి వ్యాధి విజ్ఞాన శాస్త్రము. ఇక్కడ మనం ఏమేమి చదువుతామండి? బ్యాక్టీరియా, వైరస్, అదేవిధంగా ప్రోటోజోవా. సో ఈ 3 రకాల సూక్ష్మజీవుల వలన మానవులలో వచ్చే రకరకాల వ్యాధులు, ఇలాంటి అంశాలు అనేవి మనం ఇక్కడ చదువుతాం. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి సహజ వనరులు అంటారు. సహజ వనరులు మనం చదువుతూ ఉంటాం. తర్వాత ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణ శాస్త్రము అని చెప్పి అంటాం. సో బయాలజీలో ఒకవేళ 9 ప్రశ్నలు ఇచ్చారనుకోండి, 9లోని మనకు 1వ పాఠం నుంచి ఇక్కడ 10వ పాఠం దాకా, 1వ పాఠం నుంచి 10వ పాఠం దాకా ఎన్ని ప్రశ్నలు వస్తాయి తెలుసా? దాదాపుగా 3 ప్రశ్నలు వస్తాయి. మరి ఇంకా 6 మార్కులు ఎక్కడ వస్తాయి సార్ అంటే ఆల్ సిస్టమ్స్, మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు, జీర్ణ వ్యవస్థ, శ్వాసక్రియ వ్యవస్థ, రవాణా వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అంతఃస్రావి వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ. ఓకేనండి. ఇలా బాడీలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే వ్యవస్థల నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. అయితే రైల్వేలో మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా
కానీ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే రైల్వే అనేసరికి ఓకేనండి, రైల్వే అనేసరికి పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి అనే విషయం మీకు లాస్ట్ వీడియోలోనే నేను చెప్పడం జరిగింది. ఎన్సీఆర్టీ ఏది 6వ తరగతి నుంచి 10th స్టాండర్డ్ స్థాయిలో నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. లెవెల్ ఫ్రమ్ ద 10th క్లాస్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్స్ని ఆధారం చేసుకుని జనరల్ సైన్స్ అని చెప్పారు తప్ప ఏ టాపిక్లు రైల్వే నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడు. కేవలం 10th క్లాస్ స్టాండర్డ్స్తో ఎన్సీఆర్టీ స్థాయిలోని పేపర్ ఇవ్వడం జరుగుతుంది అంటారు తప్ప ఇలా టాపిక్స్ అనేది ఇవ్వరనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇవి టాపిక్ 6 to 10th. అయితే 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ పీడిఎఫ్ మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి జనరల్ సైన్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి జనరల్ సైన్స్లో భాగమైనటువంటి బయాలజీ ఏదైతే ఉందో బయాలజీ వీడియోస్ ప్లస్ మీకు దాదాపుగా 2000 ప్రశ్నలతో ఒక టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 1,00,000 బిట్లు టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. అంటే రైల్వే జనరల్ సైన్స్లోని మీరు 30కి 30 సాధించి మ్యాథ్స్లో 40 ప్రశ్నలు ఇస్తారు, 40కి 40 తెచ్చుకుంటే 70 మార్కులు తెచ్చుకుంటే మీరు ఉద్యోగం తెచ్చుకోవడానికి అర్హులు. ఎప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ మనకి అవగాహన లేదు, టైం చాలదు, లేదా అవి చదవడానికి కష్టంగా ఉన్నాయి, లేదా అవి చదివిన ఎంత చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంది. 30 మార్కులకు వ్యాస్ట్ 30 మార్కులు 10 సబ్జెక్టులు చదువుతావా, 70 మార్కులకు కేవలం ఇక్కడ 5 సబ్జెక్టులు చదువుతావు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ వీడియో క్లాస్ ఎక్స్పర్టైజ్ టీచర్స్తో చెప్పించడం జరిగింది. సో జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ కావాలంటే కనుక 499 రూపాయలు మీరు పే చేసినట్టయితే ఈ జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ అని మీకు అవైలబుల్లో ఉంటాయి. ఎవరికైతే ఈ క్లాసెస్ కావాలో జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ కావాలో కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ పెట్టినా లేదా తమ్నైల్లో నా నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకేనండి. ఇది జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్. జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ కేవలం 499 రూపాయలకి మాత్రమే. మరి అదే కాకుండా వీడియో క్లాసెస్ కాకుండా సార్ నా క్లాసులు అవసరం మెటీరియలే కావాలంటే జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవి కూడా ఎన్సీఆర్టీ స్థాయిలో చెప్పబడింది, ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి తయారు చేయడం జరిగింది. అది కేవలం 399 రూపాయలకి మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాం. పీడిఎఫ్స్ అనమాట, ఓకేనా, పీడిఎఫ్స్. అలా కాకుండా సార్ కేవలం బయాలజీ వీడియో క్లాసెస్ మీ బయాలజీ వీడియో క్లాసెస్ కావాలి అంటే కనుక బయాలజీ వీడియో క్లాసెస్తో పాటుగా 2000 బిట్లు టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి మాత్రమే 6 నెలల వ్యాలిడిటీతో. గమనిక ఏంటంటే నా బయాలజీకి సంబంధించి మాత్రమే నేను చెప్పగలుగుతాను ఏంటంటే 6 నెలల్లో రైల్వే నోటిఫికేషన్ లేకపోతే ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వారికి మరొక 6 నెలల వ్యవధి అనేది నేను బయాలజీ సైడ్ నుంచి ఇవ్వగలుగుతా. లేదా ఇక్కడ జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ ఏవైతే వీడియో క్లాసెస్ కూడా 6 నెలలలో రైల్వే నోటిఫికేషన్ రాకపోతే దీనికి సంబంధించి కూడా ఎక్స్టెన్షన్ ఎంత వరకు ఇవ్వగలనో అంతవరకు ఇవ్వగలుగుతా. బట్ వేరేజ్ బయాలజీకి వచ్చేసరికి మాత్రం పూర్తి స్థాయిలో 6 నెలల్లో మీకు రైల్వే నోటిఫికేషన్ రాకపోతే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసినాయి, ఏఎల్పీ టెక్నీషియన్స్ వచ్చేసినాయి, గ్రూప్ డి కానీ ఆర్పిఎఫ్ కానీ వచ్చేస్తే కనుక ఓకే. రాకపోతే 6 నెలల్లో మీకు మరొక 6 నెలలు బయాలజీ వరకు అయితే నేను యాక్సెస్ ఇస్తాను ఎవరైతే తీసుకున్నారో వారికి, ఓకేనా. సో కాబట్టి ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే కావాల్సి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు తమ్నైల్లో ఇస్తా. అదే ఇక్కడ కూడా రాస్తున్నా చూడండి, 8341732875. సో ఈ నెంబర్ వాట్సాప్ ఎట్ ఎనీ మూమెంట్ ఏ సమయంలోనైనా కూడా మీరు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు, లేదా మీకు ఏ కోర్సు కావాలో ఆ కోర్సును మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే కోర్స్ యొక్క లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. లింక్ ప్రొవైడ్ చేసి అందులో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ని పొందగలరు. అదేవిధంగా ఈ ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా నోట్ చేసుకుని నీట్గా, రైట్. Thanks for watching this video. Thank you very much.